అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకు ధన్యవాదాలు అధ్యక్ష. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకొని 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి ఈ సందర్భంలో సాధించిన విజయాల మీద, ప్రజలకు జరిగినటువంటి మేలు మీద, ఇంకా జరగాల్సినటువంటి పనుల మీద మనం ఇవాళ చర్చించుకున్నాం అధ్యక్ష. మొన్ననే కొన్ని విషయాల మీద మనం కూలంకుషంగా మాట్లాడుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరొకసారి వారి దృష్టిని ప్రజల మీద, రైతాంగం మీద మరల్చడానికి మొన్నటి వరదల సందర్భంగా జరిగిన నష్టం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి ఏ ఇండ్లైతే వరదలలో మునిగిపోయినాయో, నీళ్ళలో మునిగిపోయినాయో వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పి కోరినమో తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారిని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆ సందర్భంగా అనేక రకాల షాపులు కూడా నీళ్ళలో కొట్టుకుపోయిన అధ్యక్ష. మామూలు నష్టం జరగలేదు. అవి బట్టల షాపులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, పెద్ద ఎత్తున నష్టపోయింది. కాబట్టి వాళ్ళకు కూడా ఉదారంగా వాళ్ళ నష్టాన్ని అసెస్ చేసి కొంత ఆర్థిక సాయం అందించాలని చెప్పి రెండో డిమాండ్ అధ్యక్ష. మూడోది అధ్యక్ష ఎన్నెల్లేని పద్ధతులలో మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వాగులు, అన్ని వంకలు పొంగిపోయి ఎందుకో కానీ మునిగిపోవడం వేరు, పంటలు ఖరాబ్ అవడం వేరు, కానీ కొన్ని వేల ఎకరాల పంట పొలాలు తాడి చెట్టు లోతు గొయ్యిలు పడి మొత్తం ఇసుక మేటలు పెట్టి ఆ ఎకరమో 2 ఎకరాలు ఉన్నటువంటి రైతాంగానికి శాశ్వతంగా మళ్ళీ ఆ పంట పొలాలు చేతికొచ్చేటువంటి లేని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఇది జరిగి ఉంది కాబట్టి దయచేసి ఆ రైతాంగానికి మళ్ళీ వాళ్ళ పంట పొలాలు సాగు చేసుకునే దానికి ఏ పద్ధతిలో ఆర్థిక సాయం చేయాలో వాళ్ళు ఆదుకోవాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఎందుకో కానీ ప్రకృతి పగబట్టినట్టుగా ఈ 3 సంవత్సరాల కాలంలో 4 సార్లు పంటలు నష్టపోయిన అధ్యక్ష. 2020లో ఒకసారి నష్టపోయినాం, 2021లో ఒకసారి నష్టపోయినాం, 2022లో ఒకసారి నష్టపోయినాం, 2023లో అయితే మార్చి మంత్లో నష్టపోయినాం, ఏప్రిల్ మంత్లో నష్టపోయినాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు నష్టపోయినాం. కాబట్టి ఇవాళ దీని విషయంలో ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు హెలికాప్టర్లో వచ్చి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఎకరానికి ఇస్తా అని చెప్పిండు. అంతకుముందు గౌరవ మంత్రులని పరకాల, నర్సంపేట లాంటి ప్రాంతాల్లో హెలికాప్టర్లు ఇచ్చి పంపించి ఆనాడు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. లక్షల రూపాయలు నష్టపోయింది అధ్యక్ష. ఒక్కొక్క ఎకరం మిర్చి పంట ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు తెలుసు. భూపాలపల్లి ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో, ఇవాళ నర్సంపేట ప్రాంతంలో మంచి మిర్చి అంతా కూడా నేలపాలైంది. కాబట్టి ఆనాడు కూడా మాటిచ్చిండు, ఆనాడు కూడా పెద్ద డబ్బులు రాలేదు అధ్యక్ష. అందువల్ల ఆ 21, 22, 23 ఈ 3 సంవత్సరాలు వరుస పెట్టి నష్టపోయినాం. కాబట్టి ఆ రైతాంగానికి ప్రభుత్వం ఆనాడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. చెక్ డ్యాంలో ఒక మంచి దృక్పథంతో మంచి ఆలోచనతో కట్టుకున్నాం అధ్యక్ష. కానీ ఎందుకో కానీ నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళీ ఇవాళ కూడా, ఎందుకంటే ఆ చెక్ డ్యాంల స్కీమ్ డిజైన్ చేసినాడు, ఆ చెక్ డ్యాంలకు ప్లాన్ చేసినాడు, సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. నేను కూడా ఉన్నా కాబట్టి చూసిన అవి 6 ఫీట్లు, 8 ఫీట్లు, 10 ఫీట్లు కట్టుకోవడం వల్ల ఆ నీళ్లు దాని మీదకి వెళ్ళిపోవాలంటే వరదలు వచ్చినప్పుడు గేట్ లేకపోవడం వల్ల దాని మీదకి వెళ్ళిపోవాలన్నప్పుడు మొత్తం అటుపక్క ఇటుపక్క మొత్తం భూములు కోత గురయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దీని మీద మరోసారి ఇంజనీర్తో మాట్లాడి మరి ఆ చెక్ డ్యాంలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇట్లా నష్టం జరగకుండా ఉన్నటువంటి మెజర్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తీసుకోవాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో పెద్ద ఎత్తున అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి వరి మాత్రమే కాదు, కూరగాయలకు సెల్ఫ్ సబ్సిడీ ఉండాలి, పప్పు దినుసులకు సెల్ఫ్ సబ్సిడీ ఉండాలి,
అదేవిధంగా ఇతర పంటల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి వర్క్షాప్ పెట్టిన అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా వరి పొలాలు తప్ప ఈవెన్ మక్క కూడా తగ్గిపోతూ ఉంది, సన్ఫ్లవర్ తగ్గిపోతూ ఉంది, కూరగాయల సాగు కూడా తగ్గిపోతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వరి మాత్రమే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటల కోసం ఏ పందిర్లు అయితే అన్నాడు శాంక్షన్ చేసినామో, ఏ గ్రీన్ హౌస్ కల్టివేషన్ కోసం అయితే మనం అనుకున్నామో, ఏ స్ప్రింక్లర్లు ఇతర పద్ధతుల ద్వారా మనం వ్యవసాయం అనుకున్నామో అది కొంచెం నెగ్లిజెన్స్ కూడా అయితే ఉంది. కాబట్టి ఈ 3-4 సంవత్సరాలుగా వాటికి ఎక్కడ కూడా మనం ఒక రూపాయి కూడా మనం ఇచ్చిన దాఖలు లేవు. కాబట్టి దయచేసి వరి పంటకు తోడుగా ఈ పంటలు కూడా ప్రోత్సహించడానికి మళ్ళీ పార్టీని కూడా ప్రభుత్వ పరంగా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తే తప్ప మనకు ఇక్కడ సెల్ఫ్ ఉండే ఆస్కారం లేదని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు మొన్నే చేస్తా అని చెప్పిన అధ్యక్ష. నాకు తెలిసి ఇంకొక 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కూడా అయింది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటిలోపు ఈ రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేస్తారో ఈ సందర్భంగా వారిని ప్రకటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మనకు ఈ రైతు బంధు వచ్చిన తర్వాత అధ్యక్ష, రైతు బీమా వచ్చిన తర్వాత రైతాంగానికి కొంత మేలు జరుగుతున్న వాస్తవం. కానీ రైతుల దగ్గర జీతం ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కూలి వాళ్ళు కానీ జీతం వాళ్ళు కానీ, మూటలు పెట్టబోయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కానీ, లేదా ఇతర పాన్ కార్డుతో చచ్చిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళకు కూడా వాళ్ళు చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ తీసుకుపోయి రైతుల ఇళ్ళ కాడ వేసి ధర్నా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకు ఎట్లయితే రైతు బీమా అమలు చేస్తా ఉన్నాం, 53 లక్షల మందికి ఆల్రెడీ ఈ రైతు బీమా అప్లై అవుతుంది. కాబట్టి ఇంకా రకరకాల పద్ధతులు ఇలా గొల్ల కుర్మలకు పిడుగుపడి చచ్చిపోతే ఇస్తూ ఉన్నాం, మత్స్యకారులకు ఇస్తూ ఉన్నాం, ఇతర తాడి మెడికల్ చచ్చిపోతే ఇస్తూ ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఏ రకమైన ఇన్సూరెన్స్ ఉంది. కానీ మిగిలిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని సూచన చేస్తా ఉన్నా, ఇవాళ ఆ మిగిలిపోయిన కుటుంబాలు ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నారో 55 సంవత్సరాలకు మనం రైతు బంధు ఇస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు ఇంకొక 400 కోట్లు 500 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుండొచ్చు. కానీ ఆ కుటుంబాలు కూడా చనిపోయినప్పుడు రోడ్ల మీద పడకుండా, ఆ కుటుంబాలు ఇలా కన్నీళ్ళు పెట్టకుండా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. విద్య విషయంలో వారు అనేక సార్లు మాకు క్లాసులు చెప్పినట్టు చెప్పారు అధ్యక్ష. ఏ ఢిల్లీకో పోయో, ఏ ఆంధ్రప్రదేశ్ పోయో ఎక్కడ చూడాల్సిన అక్కర్లేదు అధ్యక్ష. మొట్టమొదటి 5 సంవత్సరాలు ఇరిగేషన్ మీద దృష్టి పెట్టింది. కాబట్టి ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాల కాలంలో విద్య మీద దృష్టి పెట్టాలని చెప్పింది అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నా, దయచేసి ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం కాదు, మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, 5,35,000 మంది చదువుకునే అధ్యక్ష. ఎట్లయితే రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య పెరిగిందో హాస్టల్ సంఖ్య మొత్తం తగ్గిపోతుంది, వారికి కూడా తెలుసు అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, నేను ఒక ప్రతిపాదన చేస్తా ఉన్నా. గతంలో మండలాలలో ఒక పెద్ద గ్రామంలో ఒక మండల హెడ్ క్వార్టర్లో పెద్ద హై స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. 5 ఎకరాలు 6 ఎకరాల భూములు కలిగి ఉన్నాయి. కాబట్టి నేను కోరుతా, గతంలో ఆ స్కూల్ ఏవైతే 500 మంది 600 మంది మీరు చదివిన దుబ్బాక లాంటి స్కూళ్ళల్లో ABCD లాంటి అప్పుడు సెక్షన్లు పెట్టి విద్యార్థి నేర్పిలో ఒక్కొక్క స్కూల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు చదువుకున్నారు. అలాంటి స్కూళ్ళకు మీరు కనుక అటాచ్డ్ హాస్టల్స్ కనుక ఇస్తే అవి కూడా మినీ రెసిడెన్షియల్ స్కూల్గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు కొంత దృష్టి పెట్టి ఆలోచన చేయండి. ఇంకొక 4 లక్షల మందికో 5 లక్షల మందికో అదనంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో మనకు చదువు నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, స్కూల్ టీచర్లకు కొదవలేదు. మనకు ఉందల్లా మనం దానికి అనుబంధంగా కనుక హాస్టల్స్ పెడితే బ్రహ్మాండంగా సక్సెస్ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు దాని మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎంత చేసినప్పటికి కూడా ఎందుకో ఈ ప్రైమరీ విద్య, ఈ మిడిల్ విద్య కొంత అనాదరణకు నోచుకున్నట్టుగా మనం కనపడతా ఉంది. కాబట్టి మీరు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 3 విడతలుగా ఏదైతే మీరు తీసుకున్నారో సంతోషం. కానీ ఇవాళ ఆ స్కూళ్ళల్లో మనం చూస్తూ ఉన్నాం, డే టు డే ఎందుకో విశ్వాసం చదివిపోతూ ఉంది. ఎందుకో కానీ స్కూళ్ళు మూతపడకుండా ఉండాలంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఎన్రోల్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనకు వచ్చే సంఖ్య కూడా తప్పుగా ఉంది, ఆస్కారం ఉంది. కాబట్టి మనం 30 మంది స్టూడెంట్స్కి ఒక
టీచర్ అనే నిబంధన పెట్టి మనకు సబ్జెక్ట్ టీచర్ లేకుండా ఉండే ఆస్కారం ఉంది. అనేక స్కూళ్ళలో చూస్తూ ఉన్నాం, హిందీ టీచర్ ఇలా సైన్స్ బోధిస్తూ ఉన్నాడు, తెలుగు టీచర్ లెక్కలు చెప్పే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఇట్లా కనుక టీచర్ని చేసుకుంటూ పోతే స్కూళ్ళల్లో క్వాలిటీ లేదని, సబ్జెక్ట్ టీచర్ లేదని చెప్పి ఇంకింత మూతపడే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి మనం కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా సబ్జెక్టు వారిగా టీచర్ని నియమించి ఆ స్కూల్ విద్యని కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉన్నట్టుగా నేను తెలియజేస్తా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ప్రైవేట్లో తమకు తెలుసు, మినిమం స్కూల్ ఫీజులు 50,000 రూపాయల నుంచి వెళ్ళి 5 లక్షల రూపాయలు 10 లక్షల వరకు ఉన్నాయి. కాబట్టి 12,000 రూపాయల జీతం ఉన్నోళ్ళు, 15,000 రూపాయల జీతం ఉన్నోళ్ళు పట్టణాలలో ఇల్లు కిరాయిలో కట్టలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ స్కూళ్ళల్లో ఫీజులు కట్టి మళ్ళీ చదువుకోవాలంటే ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పేద పిల్లలకి ఉచిత నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పినామో దాని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టి 2,000 కోట్లు 3,000 కోట్లు ఇంకా అదనంగా పోయినా కూడా దయచేసి, ఎందుకంటే ప్రజలు కట్టేది కూడా వాళ్ళ డబ్బులే కాబట్టి అప్పుల పాలయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉంటాను అధ్యక్ష. విశ్వవిద్యాలయ విద్యార్థులకు తమకు తెలుసు, వారు కూడా ఉన్నారు. ఇవాళ ఒకనాడు ఆ విద్యాలయాలు ఎంత గొప్పగా ఉండనో, దొరల కొడుకులైన అన్నీ చదువుకునేది, కూలీల కొడుకులు కూడా అన్నీ చదువుకునేది. కానీ ఎందుకో కానీ ఇవాళ ఆ విశ్వవిద్యాలయంలో కేవలం పేద పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారు. నేను అంటున్నా, ఎప్పుడైతే క్యాపిటేషన్ ఫీజు వచ్చిందో, క్యాపిటేషన్ ఫీజు వచ్చినప్పుడే మనకు ఎప్పుడో మెరిట్ అంతా కూడా పోయింది అధ్యక్ష. ఇవాళ విద్య క్వాలిటీగా ఉండాలని, మనం కూడా ఇంటర్నేషనల్ పోటీ పడాలని చెప్పి వారు ఆలోచించి ఏ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అయితే వారు శాంక్షన్ చేసిందో, ఇంకా కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కూడా వారు శాంక్షన్ చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. నేను ఒకటే కోరుతున్నా, వాళ్ళల్లో ఇవాళ ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్ ఉండడం వల్ల మెరిట్ ఏం పోదు. ఇవాళ మంచి మెరిట్ వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో ఎంతెంత మందిని తీసుకుంటున్నారో, ఎంతెంత ఫీజులు వచ్చేస్తున్నారో మనం చెప్పనాడు కాదు అధ్యక్ష. మొన్న ఈ మధ్య కాలంలో మేము చూసినాం, 4 లక్షల రూపాయల నుంచి వెళ్ళి 12 లక్షల రూపాయల వరకు ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలంటే డొనేషన్ కట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ విశ్వవిద్యాలయాల్లో పేద పిల్లలకు కూడా అవకాశం ఉండాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా తప్పకుండా కొంత రిజర్వేషన్ పెట్టాలని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వారు లోకల్ పిల్లల కోసం రిజర్వ్ పెట్టిన వారు, కానీ ఈ సామాజిక పరమైనటువంటి రిజర్వ్ లేవు. కాబట్టి తప్పకుండా పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వవిద్యాలయాలు కనుక మళ్ళీ పూర్వస్థాయిలో కనుక చేసుకుంటే ఈ లక్షల రూపాయలు ఇవాళ వాళ్ళకి తగిలేసినట్టు అక్కర్లేదు. కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అక్కడ మన ఈ మధ్య ఎందుకో కానీ ఆ డబ్బులు లేకపోవడం వల్ల ఆ విశ్వవిద్యాలయాల వల్ల ఒక నిర్ణయం తీసుకున్నారు. 2,000 రూపాయల ఫీజు ఉంటే 20,000 రూపాయలు, 3,000 రూపాయల ఫీజు ఉంటే 30,000 రూపాయలు పెంచారు. ఇంత అబ్నార్మల్గా పెంచడం వల్ల ఆ పేదవాళ్ళు చదువుకునేటువంటి దాంట్లో ఇబ్బంది అవుతుంది. దాని గురించి దయచేసి మీరు ఆలోచన చేసి ఆ పెంచినటువంటి ఆ ఫీజులు తగ్గించి వాళ్లకు ఏ 50 కోట్లు 100 కోట్లు వాళ్ళకి ఇస్తే, ఆ విశ్వవిద్యాలయాలకు ఇస్తే అలాంటి బాధ నుంచి బయటపడే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి పనిచేయాలని చెప్పి కోరుతున్న అధ్యక్ష. ఈ విద్యారంగంలో అనేక మంది విద్యావాలంటే పనిచేశారు. పాపం 10 ఏళ్ళు పనిచేస్తారు, 10 ఏళ్ళు పనిచేస్తారు. ఇక దీన్నే నమ్ముకొని వాళ్ళు ముందుకు పోతారు. సడన్గా వాళ్ళని రిన్యూవల్ చేస్తలేరు, సడన్గా తీసేస్తూ ఉంటారు. మీకు తెలుసు అధ్యక్ష, ఇవాళ రేపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి కూడా ఏజెన్సీ వాళ్ళు 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు అక్కడ డబ్బులు తీసుకుంటారు అధ్యక్ష. వచ్చే జీతం 12,000 రూపాయలు. కానీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతున్నారో మన కంట్రోల్లో లేకపోవడం వల్ల వాళ్ళు 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఇది కూడా ఎప్పుడైనా పర్మనెంట్ అవుతుందని చెప్పి ఆశ చూపి తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. నేనేమంటున్నా, ఆ విద్యా వాలంటీర్ని 3 సంవత్సరాలుగా రిన్యూవల్ చేయట్లేదు. దయచేసి మనం వాళ్ళంతా పీజీస్ అయిన వాళ్ళు, మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఇప్పుడు టీచర్ల కొరత ఉందని చెప్తున్నారో వాళ్ళని రిన్యూవల్ చేసి మళ్ళీ డ్యూటీలు తీసుకోవాలని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. గెస్ట్ లెక్చరర్ గురించి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. తమకు తెలుసు, 12 నెలల జీతం అంటే 12 నెలలు ఉంటుంది అధ్యక్ష. కానీ 6 నెలలకు 7 నెలలకు మాత్రమే వాళ్ళ జీతాలు అధ్యక్ష. వాళ్ళ పిల్లల ఫీజులు ఏంటి, వాళ్ళ ఇల్లు కిరాయిలు ఏంది, వాళ్ళ పాల బిల్లులు ఏంది, ఇవన్నీ 6 నెలల జీతంతో 12 నెలలు వస్తారు అధ్యక్ష. అది కూడా ఆ గెస్ట్ లెక్చరర్కి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి చెప్పిన లేదు, కానీ 4,000 రూపాయలు 5,000 రూపాయలు కూడా జీతం వస్తుంది అధ్యక్ష. 72 పీరియడ్లు మ్యాక్సిమం, 140 పీరియడ్లు చెప్పినా 72,000 రూపాయలు 72 పీరియడ్లకి ఇస్తారు డబ్బులు. మీరు తక్కువ చెప్తే మాత్రం తక్కువ పీరియడ్ కడతారు. హాలిడేస్ వస్తే అందరేమో కొంచెం సంతోషపడతా ఉంటే
హాలిడేస్ వచ్చినంటే గుండెలలో రైలు పరిగెత్తే వాళ్ళు ఎవరంటే గెస్ట్ లెక్చరర్లు. దయచేసి ఈ విషయంలో మనం ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఆలోచన చేసి 12 నెలల జీతం ఇవ్వాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. ఆటోమేటిక్ ఎందుకంటే 50 ఏళ్ళు కూడా దాటినాయి వాళ్ళ ఏజ్. వాళ్ళు మళ్ళీ ఉద్యోగాన్ని పోలేరు. మీకు తెలుసు 40 తెలంగాణ ఉద్యమం వల్ల నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ అవకాశాన్ని దూరం చేద్దని చెప్పి 45 ఇయర్స్ దాకా కూడా మనం పెడతా ఉన్నాం. కానీ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మళ్ళీ ఒక ఉద్యోగం చూసుకునే ఆస్కారం లేదు కాబట్టి అలాంటి గెస్ట్ లెక్చరర్లు కొద్దిమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మానవత కోణంలో వాళ్ళను రినివల్ చేయడం ఒకటి, వాళ్ళకు జీతాలు 12 నెలల పాటు జీతాలు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతుంది అధ్యక్ష. అదేవిధంగా అదే స్కూళ్ళలో పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారికి చేస్తారు అధ్యక్ష. ఆ స్కూళ్ళల్లో కంటింజెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తారు అధ్యక్ష. ఆ కంటింజెంట్ ఎంప్లాయీస్ గత 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వాళ్ళ జీతం నెలకు కేవలం 1625 రూపాయలు మాత్రమే అధ్యక్ష. మనమే తెలంగాణ వచ్చిన తర్వాత కొద్ది మందిని ఎక్కడి వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి వాళ్ళకు 4000 రూపాయలు జీతం పెంచినాం అధ్యక్ష. కొద్ది మందికేమో 4000 రూపాయలు జీతం పెంచినాం, కొద్ది మందికేమో ఇంకా 1625 రూపాయలే ఉంది. కాబట్టి దయచేసి ఈ 1625 రూపాయలని కనీసం ఒక 8000 రూపాయలు, 4000 రూపాయల నెలకు 1625 రూపాయల నెలకు ఒక 8000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్న అధ్యక్ష. వాళ్ళు మల్టీపర్పస్ వర్కర్ లాగా కూడా పనిచేసే ఆస్కారం ఉంది. మీరు స్కావెంజర్స్ని తీసేసిన స్కూళ్ళలో స్కావెంజర్స్ తీసేసిన కాబట్టి వీరిని కనుక మల్టీపర్పస్ పెట్టుకుంటే ఈ 2 పర్పస్ నెరవేర్చే ఆస్కారం ఉంది. వాళ్ళకు ఒకవేళ స్కావెంజర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుంటే మంచిదని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం అధ్యక్ష. సంతోషం అధ్యక్ష. కానీ ఏ హాస్పిటల్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకున్నామో ఆ హాస్పిటల్లో ఇప్పటికి కూడా కనీసం ఎక్విప్మెంట్ లేదు. మన మంత్రి గారు చెప్పినాం, ఈ ఎక్విప్మెంట్ అని ఇవ్వమని చెప్పండి. ఎక్కడెక్కడన్నా డాక్టర్లు ఎక్స్ట్రా ఉంటే డిప్యుటేషన్ ఇచ్చి, ఎందుకంటే 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఏ హాస్పిటల్ అయితే 100 పడకల హాస్పిటల్గా 50 పడకల హాస్పిటల్గా చేసుకున్నామో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకు టెంపరీ స్టాఫ్ని ప్రొవైడ్ చేసి వాళ్ళ హాస్పిటల్కి మనకు ఎక్విప్మెంట్ అని ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మొన్న కూడా చెప్పిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి 2nd ANM 1st ANM అసలు ANMకు ENMకు క్వాలిటీ ఎడ్యుకేషన్లపై తేడా లేదు, డ్యూటీలో తేడా లేదు వాళ్ళకు. కానీ ఎందుకో కానీ అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆనాటి స్కీముల వల్ల అల్ల రిక్రూట్మెంట్ అని చెప్పేసి 2nd ANMలుగా వాళ్ళు 20-25 సంవత్సరాలు పనిచేస్తున్నారు. వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దయచేసి దాని మీద కొంత ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ హాస్పిటల్లో అధ్యక్ష కొన్ని వేల మంది ఈవెన్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా, పర్మనెంట్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉంటాయి అధ్యక్ష. కానీ ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఏమైతే అధ్యక్ష అంటే 4 నెలలకోసారో 6 నెలలకోసారో డబ్బులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తే తప్ప వాళ్ళకి జీతాలు వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికి కూడా కనీసం వీళ్ళు చిన్న ఉద్యోగులు కాబట్టి ప్రతి నెల ఫస్ట్ వీక్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే వేతనాలు ఇస్తున్నామో ఆ 12,000 ఆ 15,000 రూపాయలు ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తమకి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. రెండోది దాంట్లో ఇంకొక బాధాకరమైనది ఏంటంటే ఆ అవుట్సోర్సింగ్ యజమాని ఎవరైతే ఉంటారో, ఏజెన్సీ ఎవరైతే ఉంటారో కోపం రాగానే తీసేస్తారు అధ్యక్ష. అటు తీసేయడం వల్ల వాళ్ళు మళ్ళా రోడ్ల మీద పడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళని ఏ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మారినప్పటికి కూడా ఎవరైతే హాస్పిటల్లో పనిచేస్తున్నారో, స్కూల్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఐసీగా కొనసాగేటట్టుగా మనం నియంత్రణ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్లు అక్కడక్కడ ఏ డబ్బులైతే వసూలు చేస్తున్నాయో ఆ డబ్బు వసూలు చేయకుండా నియంత్రణ పెట్టాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష 20 minutes పైన అయింది. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, సింగరేణి వారికి ఉన్న అనుభవం చాలాసార్లు చెప్పిండ్రు. వారు ఆస్ట్రేలియాలో మైనింగ్ చేస్తాం, మొజాంబిక్లో పోయి మైనింగ్ చేస్తామని వారు చెప్పినారు. నేను ఒకటే అంటున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ 63,000 మంది కార్మికులు ఉండే, ఇవాళ 43,000 మంది కార్మికులకు పోయింది. ఈవెన్ తెలంగాణలో కూడా ఇవాళ సింగరేణి అనుభవం, సింగరేణి ఎక్విప్మెంట్, సింగరేణి ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎంత శక్తివంతమైందో వారే చెప్పిండ్రు. నేను ఒకటే కోరుతున్నా, ఇవాళ అనేక రకాల పిల్లలు చదువుకొని నిరుద్యోగ బిడ్డలుగా ఉన్నారు. మీకు తెలుసు, వారికి కూడా తెలుసు,
ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఎంత గ్యారంటీ ఉంటుందో, ఎంత జీతం వస్తుందో, ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకు ఏ భద్రత ఉంటుందో, ఎంత జీతం వస్తుందో మీకు తెలుసు అధ్యక్ష. ఇవాళ సింగరేణిలో ఒకనాడు 10,000 మంది ఉన్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 30,000 మందికి పెరిగింది. 30,000 మందికి పెరిగింది. ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియదు, ఎంత జీతం వస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఇవాళ సింగరేణి మళ్ళీ 1,20,000 మందితో కలకల్లాన సింగరేణి అని చెప్పిందో ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి దీని మీద కొంత మనం పనిచేస్తే కనుక మళ్ళీ పూర్వవైభవం వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి అవుట్సోర్సింగ్ పెరగడం కాదు, ఈ ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడం కాదు, సింగరేణే తన కాలం మీద నిలబడేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి మళ్ళీ పూర్వవైభవం సంతరించుకున్నట్టుగా దానికి ప్లాన్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఓకే రాజేంద్ర గారు, చెప్పాను 3-4 సార్లు చెప్పాను తమరికి కన్క్లూడ్ చేయమని. ప్లీజ్ కన్క్లూడ్. అధ్యక్ష, ఆర్టీసీ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, సంతోషం. కానీ వాళ్ళకు ఒక 2 PRCలు రావాల్సి ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు కోఆపరేటివ్ సొసైటీ కింద ఉన్నటువంటి 1,075 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. 1,250 కోట్ల రూపాయలు PF వాళ్ళకు బాకీ ఉన్నది. అట్లనే చిన్న అందులో కూడా ఆ ఆర్టీసీలో కూడా టెంపరీ బేస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. 20-25 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. కొంత ఈ గార్డ్స్ లెక్క అక్కడ కాపలాదారుల లెక్క ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా తప్పకుండా కొంత ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ భూముల విషయంలో అధ్యక్ష, సరే 3 ఎకరాల భూమి పక్కకు పెట్టండి, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఆ భూములన్నీ కూడా ఎప్పుడో 60 ఏళ్ళ క్రితం 70 ఏళ్ళ క్రితం ఏ అసైన్మెంట్ చేపట్టాయో అవన్నీ రకరకాల కారణాల వల్ల తీసుకుంటారు అధ్యక్ష. ఇప్పటికే 5,500 ఎకరాల భూములు తీసుకున్న అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఇచ్చిన హామీ ఏంటంటే దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అమ్ముకునే వెసులుబాటు కావాలి, వాళ్ళు కూడా గొప్పగా కావాలని చెప్పింది. నేను అంటున్నా, మీరు ఆ మాట ఈ సభలో చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆ దళితులకు ఇచ్చిన భూముల మీద ఇవాళ రకరకాల ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ భూములు గుంజుకుంటున్నటువంటి చర్చ అవుతుందో అది మంచిది కాదు అధ్యక్ష. ఇవాళ దళిత జాతి మీకు తెలుసు బాధలో ఉన్నటువంటి జాతి కాబట్టి ఇంకా మనం ఇప్పుడు అసైన్మెంట్ భూములు ఇచ్చేటువంటి స్థాయిలో లేము, భూములు కొనిచ్చేటువంటి ఆస్కారం కూడా లేదు. కాబట్టి వాళ్ళ గతంలో ఉన్న భూములైనా కాపాడడానికి, వాళ్ళకి పూర్తి హక్కులు కల్పించడానికి తమరు ఒక మానవతత్వంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ భూముల అమ్మకం మీద కూడా సరే అనేక రకాల బాధలు ఉంటాయి. భూముల అమ్మకం మీద గతంలో మీరే ఒక నిర్ణయం తీసుకున్నారు, భూములు అమ్ముకోకూడదు, భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉంటుందని చెప్పిండ్రు. నేను అన్నాడు కేటీ రామారావు గారు, మేము ఉద్యమం చేసినాం అధ్యక్ష, భూములు అమ్మకూడదని చెప్పి ఉద్యమాలు చేసినాం. దయచేసి ఈ ప్రభుత్వ భూములు ఇవాళ అమ్మడంలో కొంత మరొకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పేదవాళ్ళకు ఇవాళకి కూడా మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పెట్ట ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు మనం ఇవ్వలేదు. కనీసం ఇళ్ల స్థలాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మన ఒక బడంగపేట అనే ఊరుంది అధ్యక్ష, సబితా ఇంద్రారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, వాళ్ళు 70 ఏళ్ళుగా ఆ భూముల మీద జీవిస్తూ ఉంటుంది అధ్యక్ష. ఆ భూములకి వీళ్ళకు పట్టా పాసు పుస్తకాలు లేవని చెప్పి అధ్యక్ష ధన్యవాదాలు తమరికి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సొంత రాష్ట్రంలో సాధించిన పురోగతిపై స్వల్పకాలిక చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమైంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ప్రతి పోరాట రూపం ఆనాడు వినూత్నం, ప్రతి కార్యక్రమ స్వరూపం అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. 25 minutes అధ్యక్ష, నేను ఒకటి అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల దగ్గర రావు అధ్యక్ష, మాలాంటి వాళ్ళ మాట్లాడితేనే దాన్ని రెక్టిఫై చేసుకునే ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడు తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఇవాళ 85% వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్తూ ఉంటారు. దళిత బంధు ఇచ్చినాం మనం. నేను మళ్ళొకసారి సూచన చేస్తున్నా, మనం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అది గ్రౌండ్లోకి పోయిన తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని సవరించుకోవాల్సిన అక్కడ ఉన్నది. దళిత బంధు పేదవాళ్ళకే ఇచ్చేటువంటి పద్ధతి ఉండాలి. ఈవెన్ IAS ఆఫీసర్ కూడా ఇస్తాం, మేము ఉద్యోగం కూడా ఇస్తాం. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్నా, ఏ దళిత జాతిలో పేదవాళ్ళు అవుతున్నారో వాళ్ళకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలి.
ఎందుకంటే 15 లక్షల రూపాయలు చొప్పున ఒక కుటుంబానికి 17 లక్షల కుటుంబాలకు ఇవ్వాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు అయితే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి సాధ్యం కానటువంటి అంశం కాబట్టి దయచేసి దీంట్లో చేర్పులు మార్పులు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండోది గిరిజన బంధు కూడా ఇస్తా అని చెప్పి మునుగోడు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు. ఈ గిరిజన బంధు అయినా కనీసం పేదవాళ్లకు ఏం గైడ్లైన్స్ ప్రకారం ఇస్తారో అని చెప్పి కోరుతా ఉన్నా. మూడో అంశం అధ్యక్ష, బీసీలకు కూడా మనం 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, అందులో కూడా కొద్దిమంది మాత్రమే సంచార జాతులు లేకపోతే ఎంబీసీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ ఎవరెవరికైతే పేదరికానికి కులంతో సంబంధం లేదు కాబట్టి 132 కులాలు ఉన్నటువంటి ఉన్న రాష్ట్రం కాబట్టి ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా ఎవరు పేదవాళ్ళు ఉంటారో నిజమైన పేదవాళ్లకు గతంలో 51,000 రూపాయలు ఇచ్చినాం, 50,000 రూపాయలు ఇచ్చినాం, 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తా అని చెప్పినా కాబట్టి ఇవాళ మీరు ఆ కులాల పేదవాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు చొప్పున అర్హులైన వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ రాజేంద్ర గారు ఇది దళిత పాపులేషన్ కూడా 17% అధ్యక్ష. దళితుల పాపులేషన్ రాష్ట్రంలో 17% అధ్యక్ష.